మేలు చేసి నువ్వు కీడు అనుభవిస్తున్నావా? ప్రభు దృష్టిలో నువ్వేం తక్కువ కాదు. ప్రభు దృష్టిలో దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. ప్రభు దృష్టిలో నువ్వు ఒక ఉన్నతమైన స్థితిలోనే ఉన్నావు. మేలు చేశాను ప్రభువా, మేలు చేశాను, అందరికి ఎడలా ప్రేమ చూపించాను, అందరి కొరకు ప్రార్థనే చేశాను, నా కుటుంబంలో ఉన్న వారందరి కొరకు ప్రయాసపడ్డానయ్యా, నా కుటుంబం బాగు కొరకు నేను ప్రయాసపడ్డాను. కానీ అవమానమే ఎదురైంది, కష్టమే ఎదురైంది, చెరసాల ఎదురైంది, కొరడా దెబ్బలు, బెత్తము దెబ్బలు ఎదురయ్యాయి. ఎన్ని పరిస్థితులు నీ కుటుంబంలో ఎదురవుతూ ఉన్నా క్రీస్తు కొరకు వచ్చావు గనుక ఆ నిందను, ఆ అవమానాన్ని ఆయన నాట్యముగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, గట్టిగా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఉన్న నింద నేను తీసేస్తాను, నీకు ఉన్నటువంటి బలహీనత నేను తీసేస్తాను, నువ్వు అనుభవిస్తున్న మూగ రోదన నేను తీసేస్తాను అంటున్నాడు.